చిచి చిచి చి నా లెవెల్కు నేను నేల మీద కూర్చొని భోంచేయటమా? ఈ పద్ధతి మా ఇంట వంట ఎక్కడా లేదు. కావాలని ఇలాంటి చిన్న సంబంధం చేసుకున్న తర్వాత సర్దుకుపోక తప్పదు. ఏదో ఒక్కసారికే కదా, కాస్త సర్దుకుపో. నీకు ఈ పాడు నడుము పోటీ. వేయండి వేయండి, ఇంకొంచెం వేయండి, కొంచెం వేయవయ్యా, కొంచెం. నాన్న వీడు కలిపేది సాంబార్ అన్నమా, నాగార్జున సిమెంటా? తీసుకెళ్లి జూలో పెట్టాలి. అప్పడాలు అవి కూడానా? ఊరి బక్క డిబ్బక్క. అప్పడాలు పట్టండి. ఒకటి వేయండి, ఇంకొకటి వేయండి, ఇంకొకటి వేయండి, ఇంకొకటి వేయండి. నీ దేశంలో ఉన్న దరిద్రం అంతా నీ ముఖంలోనే ఉందరా. ఊరికి 10 మంది ఉంటే దాని పచ్చగడ్డి కూడా దొరకదు. తగలడు ఒకసారి చెయ్యలా ఇవ్వు. అది నువ్వు తినివే. ఈ బకాసురుని దాటి మన దాకా ఫుడ్ రావటం కల్లా. ఈ పూట మనకు ఫుడ్ లేనట్టే. నాన్న నువ్వు శ్రీరామచంద్రుడి కంటే గొప్పవాడివి. ఏం చేతో? శ్రీరాముడు తన బ్యాడ్ టైంలో కూతురుతో స్నేహం మాత్రమే చేశాడు. నువ్వు ఏకంగా చుట్టరికమే కలుపుకొని రికార్డ్ బ్రేక్ చేశావు. అయి ఉండొచ్చు. ఏం గడ్డం, నువ్వు నెలకు ఒక్కసారి తింటావా? సంవత్సరానికి ఒకసారి తింటాను బాబు అన్నం. అది వాడి తప్పు కాదురా. ఇందాకన్నానే, వాడికి శుభరేఖ పంపిన గాడిదని ఒట్టి చెప్పుతో కాదు, తెగిపోయిన చెప్పుతో కొట్టాలి. అబ్బులు నువ్వే వడ్డించు. ఎడం కాలు పెడుతున్నావే? ఈ ఇంటికి అరిష్టం పట్టాలనా? కుడి కాలు పెట్టరా. వద్దత్తయ్యా, ఏ ఓసారి మా అబ్బుల్ నాన్న వాళ్ళ తమ్ముడు ఇంటికి తీసుకెళ్లాడు. నేను కుడికాలెట్టాను అంతే. వారం తిరగకుండా మా పిన్నమ్మ ఆయిల్ ట్యాంకర్ కింద పడి 4 ముక్కలు. అమ్మో వద్దులే, ఎడం కాలే పెట్టమా. వద్దు మావయ్య. ఏమ్మా? దీనికి కూడా ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును, ఓసారి మా నాన్న వాళ్ళ అన్నగారి ఇంటికి తీసుకెళ్లాడు. నేను ఎడం కాలెట్టాను అంతే. మా అన్నకు పిచ్చుకో కరిసి 3 రోజులు. అందుకనే ఓ పని చేద్దాం బావగారు. ఈ కుడికాలు ఎడంకాలు గొడవ లేకుండా దేవుడి మీద భారం వేసి 2 కాళ్ళు ఒకేసారి. అంటే మే ఇద్దరం ఒకేసారి అనాలనే? ఏం భయపడద్దు పితాశ్రీ. మైనస్ మైనస్ కలిస్తే ప్లస్ అవుతుందని మ్యాథమెటిక్స్ లో థియరీ ఉంది. పరంతు రాజీ, నేను 1, 2, 3 అంటాను. ఇద్దరం ఒకేసారి అవతల గెంతుదాం. రెడీయా? 1, 2. ఇంకొకసారి అనండి, ఇంకొకసారి అనండి. 1, 2, 3. మీరాగిపోయారేమిటి? మాకు ఆరతి. హారతనా? మీ కాళ్ళకు కూడా ఫ్లాష్ బ్యాక్లు గట్రా ఉన్నాయా? ఏది ఇప్పుడే కదా ఇంట్లో అడిగడుతున్నావు. మా కాళ్ళకున్న మాత్యం ఏంటో మీ అదృష్టం ఏంటో ఎవరు చెప్పగలరు? అందుకని ముందుగా ఈ చేతులు 2 ఇలా ఎత్తి, ఈ బుర్ర ఇలా ఎత్తి. కోతి ముఖ. నువ్వు పెట్టే హింసకి ఇక నుంచి ఈ కాలక్షేపమే నాకు విరుగుడు. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైట గాలి. బాయ్యా? ఎవరు? తలగడ బాయ్యా. అదేంటి బాయ్యా దిండుతో గుర్తు పడుతున్నావు? నువ్వు ఇప్పుడు వచ్చావా? తలగడ మెత్తగా ఉందా లేదా టెస్ట్ చేద్దామని. అదేం కాదు, ఆరాటం పెళ్లి కొడుకు పేరంటాల్ని గదిలోకి లాగడంటే ఇదే బాయ్యా. బాయ్యా? ఇదేం పిలుపు? మా నాన్న నిన్ను అలాగే పిలవమన్నాడు. తెలుగుదనంలోంచి ఏకంగా జానపదంలోకి వెళ్ళిపోతున్నావు. మావయ్య అని పిలుపు. మాయాన్ని పిలిచే మీ నాన్నగారు పలికారనుకో, అప్పుడే చేయను. అమ్మో అది నిజమే. ఏదో రకంగా నేనే అడ్జస్ట్ చేసుకుంటాను.
అవును నువ్వేంటి చీర కట్టుకురమ్మంటే చుట్టుకొచ్చావు? అదే లేదు బాయా, నాకు పట్టు చీర కట్టుకోవడం అలవాట్లేదు కదా. ఈ బుజ్జి ముండ ఒంటి మీద జారిపోతుంటే ఇలా పట్టుకుని వచ్చేసాను. పంపదీసి మధ్యలో ఎక్కడా జారిపోలేదు కదా? అన్ని ఆశకాలే. ఓయబ్బోయ్, ఇదేంటి బాయా, పడక మంచాన్ని ఇలా పూలు దుకాణం చేసేసారు. నేను పెట్టుకోవడానికి ఇన్ని పూలు ఎందుకు? ఇవి చాలు. ఈ పువ్వులు నువ్వు జల్లోను నేను చెవులోను పెట్టుకోవడానికి కాదు. ఈ రోజు మన మొదటి రాత్రి కదా, ఈ పూల పాన్పు మీద పడుకుంటే జంబలకడి పంబ భూలోక రంబలా ఉంటుందని ఈ సెటప్ చేశారనమాట. ఏం జంబలకడి బంబో, ఇక్కడ పడుకుంటే ఈ పూలు నలిగిపోతాయి బాయా. ముందు నువ్వు కూర్చో. ఏంటి దిగు. ఏంటి ముందు దిగు. ముందా చీర దించు. దించు. ఇప్పుడు చెప్పు. మీ కాళ్ళకి దండం పెట్టమని మా నాన్న చెప్పాడు, దీవించండి. ఏంటి కాళ్ళకి దండం పెట్టడానికి దొండపాడు దేవుడు అమ్మలాగా ఇలా సాష్టాంగ పడాలా? సరే దీవించేస్తాను. మై డియర్ ధర్మపత్ని, నీ వలన నాకు, నా వలన నీకు సకల సుఖములు కలుగ్గాక. ఏలే లే లే చెప్తాను. కూర్చో. అబ్బా, ఆ ఊరు నుంచి ఊరి దాకా కారులో వచ్చాను కదా, ఒళ్ళంతా పచ్చిపుండ్లా ఉంది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి బాయా. నువ్వు గబుక్కున పాలు తాగేసి నేను డుబుక్కున పడుకుంటాను. తాగే బాయా. నేను గబుక్కును తాగేస్తే నువ్వు డుబుక్కును పడుకోవడానికి ఇది ఏమన్నా మామూలు రాత్రి అనుకున్నావా? శోభనం రాత్రి. అయితే ఇవాళ తొంగకూడదా? ఈ రోజు మన ఇద్దరి జీవితాలు కలిసే రోజు. అయితే మాత్రం నిద్ర వస్తే తొంగకూడదా? అయ్యో, చక్కగా కౌగులింతలతో గడపాల్సిన రాత్రి ఇలా ఆవులింతలతో చెడగొట్టేస్తున్నావు. చూడు రాజీ, ఎన్నాళ్ళ నుంచో మనం కన్న కలలు పండించుకునే రోజు అన్నమాట. పండించుకోవడానికి ఇదేమైనా పొలమా బాయ్యా? ఇంకా థియరీ చెప్తే లాభం లేదు, నాకు ఓపిక చచ్చిపోయింది. మిగిలింది ప్రాక్టికల్ ఒక్కటే. ఎందుకలా వస్తావు? ఏమిటి పోకిరి పని? కాదా మరి. చూడు బాయ్యా, నువ్వు నన్ను ఏం చేయమన్నా చేస్తాను. నా ఒంటి మీద చేయేసి మాత్రం అగ్గి మీద గుగ్గిలు అయిపోతాను. ఎందుకలా అయిపోతావు? అడ్డమైన మగాడు నా ఒంటి మీద చేయకూడదు, నేను పెద్ద మనిషి అయినప్పుడే మా అబ్బుల్ నాన్న చెప్పాడు. అలా చేయేస్తే చాలా చాలా తప్పులు జరుగుతాయట. నా కొంప కాస్త కాకులు ఎత్తిపోతాయని గట్టిగా చెప్పాడు. అలాగా? ఓ గుణసుందరి, అడ్డమైన మగాళ్ళు నీ మీద చేయేస్తే అలా జరుగుతుంది కరెక్టే. కానీ నేను అడ్డమైన మగాడిని కాదే, సాక్షాత్తు నీ భర్తని. భర్త అంటే నువ్వు మగాడివి కాదా బాయా? అయ్యో, ఏమిటా దిక్కుమాలి ప్రశ్న. ఎవరన్నా వింటే అసహ్యంగా ఉంటుంది. నేను సుప్రీం క్వాలిటీ సూపర్ మగాడిని. అయితే నువ్వు అస్సలు చేయకూడదు. ఏమిటి తమాషా చేస్తున్నావా? తప్పని చెప్తున్నాను కదా బాయా. నా మాట విను భార్యాశ్రీ, నా మాట విను భార్యాశ్రీ. నాకు నిద్ర వస్తుంది బాయా. నేను చెప్పేది విను. నిద్ర వస్తుంది. అది కాదు రాజీ, నిద్ర. దేవత కోసం తపస్సు చేస్తే దెయ్యం ప్రత్యక్షమైనట్టు తెలుగింటి మహిళామణి కోసం ట్రై చేస్తే ఏ తెలివితేటలు లేని ఈ తెలివి తక్కువ దద్దమ్మ దొరికిందేమిటో కర్మ. మరే అమరశిల్పి జగ, మీకు దొరకడం అయితే ఫస్ట్ క్లాస్ పాలరాయి దొరికింది. పరంతు ఇంకేం పరంతు, నా కర్మ పరంతు.